ఎర్రశనగకాయ పప్పు మిక్సీకి వేసేసుకున్నాము. ఇది తిమ్మిరిలాగా తినొచ్చు, లేదంటే ఇలా ఉండలు ఇట్లా వంటలు కట్టుకున్నా కూడా రోజుకి ఒక వంట ఇలా వంటలు కట్టుకోవాలి. ఇలా తింటే మనిషికి ఇది ఐరన్. బెల్లము ఎర్రశనగకాయ పప్పులు కాబట్టి ఐరన్. మోకాళ్ళ నొప్పులకు కానీ మోక చేతుల నొప్పులకు కానీ బలానికి కానీ ఎనర్జీ కానీ ఈ మంచి కాలంలో కాళ్ళు పగలుతాయి. మనము ఈ చలికాలము మొహాల మీద కూడా పగలి మంటలు ఉంటుంది. అన్నిటికీ కూడా చాలానే మంచిది ఇది. ఇది తింటే కాళ్ళు మంటలు తగ్గుతాయి, పగుళ్ళు ఆగుతాయి, ఐరన్ కాబట్టి. ఇలాగన్నీ వంటలు చుట్టి పెట్టుకోవాలి. గాజు సీసాలు వేసుకోవాలి. ఇది మినప్పొండి మిక్సీకి వేసాం కదా, అది కూడా ఇప్పుడు మధ్యలో నెయ్యి పోసేస్తున్నాము. అది కూడా కలిపేసి ఉండలు చుట్టేస్తాం. మేము వేసుకున్న పిండికి నెయ్యికి సాలేదండి, కొంచెమే వచ్చింది, చేసాము. ఇది మినపప్పుతో చేసుకున్న సున్నుండ, ఇది ఎర్రశనగకాయ పప్పుతో చేసుకున్న సున్నుండ. ఇవి రెండు కూడా ఆరోగ్యానికి చాలానే మంచిది. మేము ఫస్ట్ నుంచి చూపించాం కదా, మీరు కూడా చూశారు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 1/2 కేజీ ఎర్రశనగకాయ పప్పులకి 1/4 కేజీ బెల్లం పట్టింది. ఈ డబ్బా నెయ్యి దీనికే సరిపోయింది. ఇది 1/4 కేజీ నెయ్యి చేసా, 1/4 కేజీ కదా, 250 గ్రాములు. దీంట్లోకి వచ్చేసి ఒక చిన్న డబ్బా ఉంది మా ఇంట్లో, ఆ డబ్బా నిండా నెయ్యి ఉండింది, అది దానికి వచ్చింది. ఈ డబ్బా నిండా ఉండింది దుర్గా నెయ్యి, ఇది దీనికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెయ్యి తెచ్చుకొని కొరవ చేసుకుంటాము, కానీ ప్రస్తుతానికి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము, చూడండి.